ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇందుకు సంబంధించి పక్కా సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. కేంద్ర భద్రతా బలగాలకు ఈ సమాచారాన్ని ఏపీ పోలీసులు చేరవేశారు. దీంతో అప్రమత్తమైన కేంద్రం చంద్రబాబుకి మరింత ఆధునిక భద్రత కల్పించాలి అని నిర్ణయించింది. ఈ మేరకు చంద్రబాబు భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్లో తాజాగా అధికారం చేపట్టిన చంద్రబాబు దూకుడుగా వెళుతున్నారు. ప్రతిపక్షాల బండారం ఎప్పటికప్పుడు బయటపెడుతున్నారు. మరోవైపు గంజాయి స్మగ్లర్లు, సంఘ విద్రోహ శక్తులను కఠినంగా అణచివేస్తున్నారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అటు చంద్రబాబుకి ఎప్పటినుంచో మావోయిస్టుల నుంచి ముప్పు ఉంది. ఇక ఈ పరిస్థితుల్లో చంద్రబాబు భద్రత మీద కేంద్రం కొన్ని సూచనలు చేసింది. ముఖ్యమంత్రి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ లో మార్పులు చేశారు. సీఎం భద్రతా వలయంలో బ్లాక్ క్యాట్ కమాండోలు, ఎన్ఎస్జీ మరియు ఎస్ఎస్జీ సిబ్బంది ఉన్నారు. వీరికి తోడుగా ఇప్పుడు కౌంటర్ యాక్షన్ బృందాలు కూడా వచ్చి చేరాయి. ఈ బలగాలకు స్పష్టమైన పని విభజన ఉంది. భద్రత కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సీఎం రక్షణ విషయంలో రాజీ పడకుండా పనిచేస్తారు. కొత్తగా వచ్చిన కౌంటర్ యాక్షన్ బృందంలోకి 6 కమాండోలు నిరంతరాయంగా విధుల్లో ఉండనున్నారు. వీరు ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ శిక్షణలో రాటు తేలారు. వీరికి ప్రత్యేక డ్రెస్ కోడ్ను అమలు చేస్తున్నారు. నలుపు రంగు చొక్కా, ముదురు గోధుమ రంగు ప్యాంట్ను వీరు ధరిస్తారు. ఎమర్జెన్సీ టైంలో మొదటి వలయంలో ఉండే ఎన్ఎస్జీ, రెండో వలయంలో ఉండే ఎస్ఎస్జీ సిబ్బంది ముఖ్యమంత్రిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. సీఎంను సురక్షితంగా కాపాడడమే ఈ టీంల ప్రధాన లక్ష్యం. అదే సమయంలో బయట నుండి దాడి చేసే వారిని సమర్థంగా ఎదుర్కోవడంపై కౌంటర్ యాక్షన్ టీం దృష్టి సారిస్తుంది. ఈ బలగాల సమన్వయంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకి పటిష్టమైన భద్రత చేకూరుతుంది అని అంచనా వేస్తున్నారు.